విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున మీ అందరికీ శుభాభినందనలు. మనం ఇప్పటి వరకు ఎన్నో గొప్ప రహస్యాలను తెలుసుకున్నాము. మన ఆలోచన అలవాట్ల ప్రకారమే మన ప్రపంచం, మన సామ్రాజ్యము నిర్మితమవుతుందని తెలుసుకున్నాము. మనస్ఫూర్తిగా మీరు కాన్షియస్లో మీరు కోరుకున్నవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఆజ్ఞాపించండి. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి ఇదొక గొప్ప అద్భుతమైన మార్గం. ఇక్కడ మీరు నేర్చుకునే మెలకువలు ఆచరణలో పెడితే మీరు అద్భుతాలు చేయగల శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనని, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నది ఖచ్చితమైన నిజం. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తుంది, మీ సమస్యలను పరిష్కరిస్తుంది, భావోద్వేగాల నుండి, అనవసరమైన భౌతిక బంధాల నుండి తప్పించి మీకు స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషాల, ఆనందాల రాజమార్గంలో జీవిస్తారు. మీరు సమస్యల వలయంలో చిక్కుకొని సమాధానం దొరకని ప్రశ్నలతో గజిబిజి గందరగోళాలలో జీవిస్తుంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది చాలా సులభంగా. మీ మతాలు ఏవైనా, కులాలు ఏవైనా, మీ రంగు, మీ ఆచారాలు ఏమైనప్పటికీ మీ యొక్క నమ్మకంతో మీరు వేటి కోసమైతే మీ జీవన కాలాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ రహస్యాలను నేర్చుకొని ఆచరణలో పెడతారో అప్పుడే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీలో గొప్ప నిధి దాగి ఉంది. మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి. రండి, మానసిక చికిత్సలు ఆచరణయోగ్యమైన మెలకువలు నేర్చుకుందాం. మానసిక చికిత్సలు ఆచరణయోగ్యమైన మెలకువలు. ఒక ఇంజనీరు ఒక వంతెనను గాని, రాకెట్ను గాని నిర్మించే ముందు దానికి అవసరమైన మెలకువలని, ఇంతకు ముందే తెలిసి ఉన్న నైపుణ్యాన్ని, పద్ధతులన్నీ ఉపయోగించుకొని ఆ సమస్యని ఎదుర్కొంటాడు. ఆ మెలకువలు, నైపుణ్యము, పద్ధతులు నేర్చుకుంటేనే వస్తాయి. అదేవిధంగా మీ జీవితాన్ని కూడా నడిపించేందుకు, అదుపులో ఉంచుకునేందుకు, నిర్దిష్ట దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ ఆమోదించిన పద్ధతులు, మెలకువలు, నైపుణ్యము ఉంటాయి. ఈ పద్ధతులు, మెలకువలు ప్రాథమికమైనవి. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఇంజనీర్లు మొట్టమొదటి గణిత సూత్రాలు తెలుసుకోవలసి వచ్చింది. ఒత్తిడిల గురించి, ఎక్కడ ఎలా బిగించాలనే దాని గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ సముద్రం మీద ఆదర్శవంతమైన వంతెనని వాళ్ళు మనసులో ఊహించుకొని ఒక చిత్రాన్ని తయారు చేసుకున్నారు. మూడో మెట్టుగా ఇంతకు ముందే ప్రయత్నించి మంచివని నిరూపించబడ్డ పద్ధతుల సాయంతో తయారైన సూత్రాలని అమలు చేశారు. ఈ 3 దశలు పూర్తయ్యాక ఆ వంతెనకి ఒక రూపం వచ్చి కొన్ని తరాల వారు దాని మీద కారులు నడపడం జరుగుతూ వస్తుంది. మీ ప్రార్థనలకి సమాధానాలు దొరకాలంటే మీరు సరైన మెలకువలతోనూ పద్ధతులతోనూ మొదలు పెట్టాలి. మీ ప్రార్థనకి సమాధానం శాస్త్రీయ పద్ధతిలో లభిస్తుంది. ఏది కూడా అదృష్టవశాత్తు జరగదు. ఈ ప్రపంచంలో క్రమము, నియమాలు పనిచేస్తాయి. ఈ అధ్యాయంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపజేయాలో, ఎలా పోషించాలో తెలిపే ఆచరణ యోగ్యమైన మెలకువల గురించి మీరు తెలుసుకుంటారు. మీ ప్రార్థనలు బెలూన్లలాగా పైకెక్కడో గాలిలో ఉండిపోకూడదు. అవి ఏదైనా ఒక చోటకి చేరి జీవితంలో దేన్నైనా సాధించగలగాలి. మనం ప్రార్థనని విశ్లేషించినప్పుడు దానికి ఎన్నో రకాల పద్ధతులు, విధానాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ఈ పుస్తకంలో మనం మతానికి సంబంధించిన ప్రార్థన పద్ధతుల గురించి చెప్పుకోం. సమూహంలో ఆ ప్రార్థనలకి ప్రాముఖ్యం ఉంటుంది. కానీ మనం ఇక్కడ దృష్టి సారించేది అటువంటి ప్రార్థనల మీద కాదు. మనకి ప్రస్తుతం కావాల్సినది వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన గురించి తెలుసుకోవడం, దాన్ని మీ రోజువారీ జీవితంలో ఉపయోగించుకుంటూ మీకు, ఇతరులకి మీరెలా సాయం అందించగలరో తెలుసుకోవటం. ప్రార్థన అంటే మనం సాధించాలని అనుకున్న దాని గురించిన ఆలోచనలకి రూపం ఇవ్వటమే. ఆత్మ నిజాయితీగా కోరుకునే దానినే ప్రార్థన. మీ కోరికే మీ ప్రార్థన. అది మీ మనస్సు లోతుల్లో నుంచి వస్తుంది. మీకు జీవితంలో ఉన్న అవసరాలని, కోరికల్ని అది వెల్లడి చేస్తుంది. సత్యం, ధర్మం కోసం తపించే వాళ్ళు ధన్యులు, ఎందుకంటే వాళ్ళ పిపాసగా తీర్చబడుతుంది. అదే ప్రార్థనకున్న అసలు గుణం. శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, ఇంకా జీవితంలోని అన్ని వరాల కోసం ఉన్న తపనని ఉపయుక్తంగా ప్రకటించడమే ప్రార్థన. చేతన నుండి సుప్త చేతనకి ఆలోచనల్ని పంపే పద్ధతి. సుప్త చేతనలో మనం కోరుకున్న ఫలితాల్ని ప్రేరేపణ ద్వారా పంపడమే సరైన ప్రార్థనా పద్ధతి అని ముందే చెప్పుకున్నాం. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. అదే అందజేసే పద్ధతి. ఇందులో ముఖ్యంగా జరిగేది ఏమిటంటే చేతనావస్థలో మీరు అందించే ఆలోచనల్ని, కోరికల్ని సుప్త చేతన అందిపుచ్చుకోవడమే. ఇలాంటి అందిపుచ్చుకోవడం అనేది స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతో బాగా సాధ్యమవుతుంది. మీ మనస్సు లోతుల్లో అంతులేనంత తెలివితేటలు ఉన్నాయని,
శక్తి ఉందని తెలుసుకోండి. మీకు కావలసిన దాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ క్షణాన్నించి ఇక మీదట అది పరిపూర్ణ ఫలితం ఇవ్వడం గురించి ఊహించుకోండి. దగ్గు, గొంతు నొప్పి ఉన్న చిన్న పిల్లల్లా ప్రవర్తించండి. ఇది తగ్గిపోతుంది అని ఆ పిల్ల ప్రకటించింది. అది 1 గంటలో తగ్గిపోయింది. ఈ పద్ధతిని చాలా సరళమైన మనసుతోనూ సహజంగానూ పాటించండి. మీ బ్లూ ప్రింట్ ని మీ సుప్త చేతన స్వీకరిస్తుంది. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ఒక కొత్త ఇంటిని కట్టుకుంటున్నారని అనుకుందాం. మీకు ముందుగా ఆ ఇంటి ప్లాన్కు సంబంధించిన బ్లూ ప్రింట్ ని చూడాలని చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది. కట్టడం పనులు చేసే వాళ్ళు మీ బ్లూ ప్రింట్ లోని వివరాలని తూసా తప్పకుండా పాటించాలని మీరు అనుకుంటారు. వాళ్ళు వాడే వస్తువుల మీద నిఘా ఉంచుతారు. మీ ఇంటిని కట్టడానికి ఉపయోగించే వస్తువుల నాణ్యత మీద ఇంటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలియటం వల్ల మీరన్నిటికన్నా మంచి నాణ్యత గల సిమెంట్ ని, విద్యుత్తుకు వాడే తీగలని, పైకప్పుకి వాడే సామాగ్రిని మొదలైన వాటిని ఎంచుకుంటారు. మీ మనస్సు అనే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించటంలో మీ ఆనందానికి, సమృద్ధికి తోడ్పడేటట్టు మీ మనసు అనే బ్లూ ప్రింట్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవటం అవసరమా కాదా? మీ జీవితంలోని అన్ని అనుభవాలు, మీ ఇంట్లోకి ప్రవేశించే అన్ని విషయాలు మీ మనసు అనే ఇంటిని నిర్మించేందుకు మీరు ఉపయోగించే వస్తువుల గుణం మీదే ఆధారపడి ఉంటుంది. మీ బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు, ఆందోళన లేమి ఉండి మీరు నిరాశకి, సందేహాలకి లోనై నిస్పృహతో ఉంటే అప్పుడు మీ మనసు అనే ఇంటిని నిర్మించడానికి మీరు వాడే మానసికమైన సామాగ్రి వల్ల ఎక్కువ శ్రమకి, ఆందోళనకి, ఒత్తిడికి, ఇంకా చాలా రకాల పరిమితులకి గురి కావాల్సి వస్తుంది. జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైన భవిష్యత్తును నిర్మించేందుకు పనికి వచ్చే పని మెలకువగా ఉన్న సమయంలో ప్రతి క్షణము మీరు మీ మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మీ మాట మౌనంగా ఉంటుంది, కంటికి కనపడదు, అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది. మీ మనస్సు అనే ఇంటిని మీరు ప్రతి క్షణం నిర్మించుకుంటూనే ఉంటారు. మీ ఆలోచనలు, మనసులోని ఊహా చిత్రాలు మీ బ్లూ ప్రింట్కి ప్రాతినిధ్యం వహిస్తాయి. గంట గంటకి, క్షణ క్షణానికి మీరు దివ్యమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఆనందాన్ని నిర్మించుకోవచ్చు. మీరు ఆలోచించే ఆలోచనలు, మీకు స్థిరంగా ఏర్పడ్డ అభిప్రాయాలు, మీరు స్వీకరించే నమ్మకాలు, మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు రిహార్సల్స్ వేసుకునే దృశ్యాలు దీనికి దోహదం చేస్తాయి. మీరు నిరంతరం నిర్మించటంలో మునిగి ఉన్న ఈ రాజభవనం, మీ వ్యక్తిత్వం, ఈ ప్రపంచంలో మీ అస్తిత్వం, ఈ భూమి మీద మీ జీవిత చరిత్ర. ఒక కొత్త బ్లూ ప్రింట్ని సంపాదించండి. మౌనంగా నిర్మిస్తూ శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సహృద్భావాన్ని ఈ క్షణాన పొందండి. ఈ విషయాల మీదే ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే మీ సుప్త చేతన ఆ బ్లూ ప్రింట్ని స్వీకరించి అవన్నీ జరిగేటట్లు చూస్తుంది. వాటి ఫలితాల వల్ల మీరు వాటిని తెలుసుకుంటారు. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం. విజ్ఞానం అనే మాటకి అర్థం సమన్వయంలో క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ జ్ఞానం. నిజమైన ప్రార్థనకి అవసరమైన కళని, శాస్త్రీయమైన పద్ధతిని ఇంకాస్త వివరంగా తెలుసుకుందాము. ఈ జ్ఞానం అనేది ప్రధానమైన జీవిత సూత్రాల గురించి తెలియజేస్తుంది. మీ జీవితంలో గాని, మరొకరి జీవితంలో గాని పూర్తి నమ్మకంతో అమలు చేయడం ఎలాగో ఆ మెలకువలని, ప్రక్రియలని ఇది ప్రదర్శిస్తుంది. కళ అనేది మీరు ఉపయోగించే మెలకువ, ప్రక్రియ. దాని వెనుక విజ్ఞానం మీ మానసిక చిత్రానికి గాని, ఆలోచనకు గాని, మీ సృజనాత్మకమైన మనసు కనపరిచే స్పష్టమైన స్పందన. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకు తెలుసుకుంటుంది. ఈ గొప్ప వాక్యం మనకేం చెబుతుంది? మీరు కావాలని అడిగేది ఏది అడిగినా కానీ మీకు లభిస్తుందని, మీరు తట్టగానే తలుపు తెలుసుకుంటుందని, మీరు వెతికేది మీకు దొరుకుతుందని అది స్పష్టంగా చెబుతుంది. ఈ బోధన మానసికమైన నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు ఎంత ఖచ్చితమైనవో సూచిస్తుంది. మీ సుప్త చేతనలోని అంతులేని తెలివితేటల నుండి మీ మనసు ఆలోచించే ఆలోచనల మీద ప్రతిక్రియ నేరుగా జరుగుతుంది. మీరు రొట్టె కోరుకుంటే మీకు రాయి అందించబడదు కదా. మీరు నమ్మకంతో కోరుకోవాలి, అప్పుడే మీకు అది లభిస్తుంది. మీ మనస్సు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకు వెళ్తుంది. మొదట మనసులో ఒక చిత్రం ఉంటే తప్ప అది కదలదు. ఎందుకంటే దాన్ని ముందుకి కదిలించేది ఏదీ ఉండదు. మీ మానసిక కార్యమైన మీ ప్రార్థనని ముందు మీ మనసు ఒక చిత్రంలా స్వీకరించాలి. అప్పుడే మీ సుప్త చేతనా శక్తి దాని మీద ప్రభావం చూపి ఫలితాలిస్తుంది. మీ మనస్సులో దాన్ని స్వీకరించే స్థితికి మీరు చేరుకోవాలి. ఇటువంటి నిబంధనలు
వివాదాలు లేని ఆమోదాన్ని తెలిపే స్థితి అది. ఈ లోతైన ఆలోచనల వెంట మీ కోరికలు తప్పక తీరుస్తాయని ఊహిస్తే కలిగే ఆనందము, ప్రశాంతత ఉండాలి. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం అనే భావనకి గట్టి పునాది. మీ చేతనాత్మక మనస్సు తన కదలికకి తప్పకుండా సుప్త చేతన నుండి ప్రతిస్పందన లభిస్తుందనే పూర్తి నమ్మకం, అవగాహన కలిగి ఉండటం. మీ సబ్ కాన్షియస్ కి హద్దుల్లేని వివేకము, అంతులేని శక్తి ఉన్నాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ప్రార్థనలకి సమాధానం తప్పక దొరుకుతుంది. ఊహా చిత్రాల పద్ధతి అంటే విజువలైజేషన్ టెక్నిక్స్. ఇక్కడ మనం ఎలా వాడాలో నేర్చుకుందాము. ఒక యోచనకి లేదా ఒక ఆలోచనకి రూపం ఇవ్వడానికి పనికొచ్చే అతి సులభమైన, స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహా చిత్రంగా చూడటం, అదే విజువలైజేషన్గా చూడటం. మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్లు చూడటం. మీ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని మాత్రమే మీ కళ్ళు చూడగలవు. అదేవిధంగా మీ మనశ్చక్షువులతో మీరు ఊహించగలవి అదృశ్యంగా ఉండే మీ మనో సామ్రాజ్యంలో ఉంటాయి. మీ మనస్సుతో ఊహించిన ఎటువంటి చిత్రమైనా సరే అది మీరు ఆశించిన వాటికి రుజువులుగా నిలిచే, కనిపించని వాటికి సారాంశం. మీ కల్పనలో మీరు నిర్మించుకునేది ఏదైనా సరే అది మీ శరీరంలోని అవయవాలంతటా వాస్తవమైనది. ఊహలు, ఆలోచనలు వాస్తవమైనవి. మీ మనసులోని చిత్రాల పట్ల మీరు నిజాయితీగా ఉంటే అవి ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి. ఇటువంటి ఆలోచన ప్రక్రియ మీ మనసు మీద ముద్రలు వేస్తుంది. ఈ ముద్రలే మీ జీవితంలోని వాస్తవాలుగా, అనుభవాలుగా బయటపడతాయి. వాస్తు శిల్పులు వాళ్ళు కట్టాలనుకుంటున్న భవనాలని ముందుగానే ఊహించుకుంటారు. పూర్తి చేశాక అది ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అలాగే దాన్ని వాళ్ళు ఊహల్లో చూస్తారు. వాళ్ళ ఊహా చిత్రాలు, ఆలోచన ప్రక్రియలు ఒక ప్లాస్టిక్ అచ్చులా ఉపయోగపడి దానిలో నుండి వాళ్ళు కట్టే కట్టడం తయారవుతుంది. అది అందంగా ఉండొచ్చు, అంద వికారంగా అయినా ఉండొచ్చు, ఆకాశ హార్మానం కావచ్చు, డాబా ఇల్లు కావచ్చు. కానీ అది మొదలయ్యేది మాత్రం ఒక ఊహా చిత్రంగానే, ఒక కాగితం మీద గీసినట్లుగా వాస్తుశిల్పి మనసులోంచి ఊహా రూపం దాలుస్తుంది. చివరిగా కాంట్రాక్టరు, కట్టడానికి నిర్మించే పనివాళ్ళు అవసరమైన వస్తువులను సమకూర్చుకొని దాన్ని కట్టి ముగిస్తారు. అది వాస్తుశిల్పి ఊహా చిత్రానికి తగినట్టుగానే నిర్దిష్టంగా తయారవుతుంది. శ్రోతల ముందు ప్రసంగించడానికి ముందుగా నేను ఈ ఊహా చిత్రాల పద్ధతినే ఎప్పుడూ అవలంబిస్తాను. నా మనసులో తిరిగే ఆలోచనలని మౌనంగా ఉండేటట్టు చేస్తాను. అప్పుడే నా మనసులోని ఆలోచన చిత్రాలని సుప్త చేతన ముందు ఉంచటం నాకు సాధ్యమవుతుంది. ఆ తర్వాత నేను ఈ సభ జరిగే ఆడిటోరియంని ఊహించుకుంటాను. ఆ హాలు స్త్రీ పురుషులతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళందరిలోనూ ఉండే అంతులేని ఉపశమన శక్తి వాళ్ళ మొహాల్లో వెలుగును నింపి వాళ్ళకి ప్రేరణ కలగజేస్తుంది. వాళ్ళ వెలిగే మొహాలతోనూ ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నారు. ముందుగా ఈ ఊహని నా కల్పనల్లో నిర్మించుకున్నాక నేను నిశ్శబ్దంగా దాన్ని ఒక ఊహాచిత్రంగా మనసులో నిలుపుకుంటాను. జనం నాకు నయమైపోయింది, నాకు అద్భుతం అనిపిస్తుంది, నేను మారిపోయాను అని అంటున్నట్లు ఊహించుకుంటాను. నిజంగా ఆ మాటలు నాకు వినిపిస్తాయి. ఈ ఊహని 10 నిమిషాల పాటు ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంచుకుంటాను. ప్రతి వ్యక్తి మనస్సు, శరీరము ప్రేమతోనూ, పరిపూర్ణతతోనూ, సౌందర్యంతోనూ, ఆరోగ్యంతోనూ నిండి ఉందన్న భావనని నాకు నేను కలుగజేసుకుంటాను. నా అవగాహన పెరిగి నా మనస్సులో ఆ జనం తాము ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామని చెప్పే మాటలు, వాళ్ళ గొంతులు వినే స్థితికి నేను చేరుకుంటాను. ఆ తరువాత ఆ చిత్రం మొత్తాన్ని విడుదల చేసి నేను వేదిక మీదకి వెళ్తాను. ఈ విజువలైజేషన్ పద్ధతి ఉపయోగించి దాదాపు నేను ప్రసంగించిన ప్రతిసారి కొంతమంది ప్రసంగం ముగిశాక నన్ను కలిసి తమ ప్రార్థనలు ఫలించాయని, తాము ఆరోగ్యం పొందుకున్నామని, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగాయని, వాళ్ళు మారిపోయారని చెప్తూ ఉంటారు. మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి, మెంటల్ మూవీ మెథడ్. ఒక పాత సామెత చెప్పినట్లు ఒక చిత్రం 1000 పదాలకి సమానం. మనసులో ఒక చిత్రాన్ని నిలిపి దాన్ని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు సుప్త చేతన దాన్ని వాస్తవంగా జరిగేటట్లు చూస్తుందనే విషయాన్ని నొక్కి వక్కానించవలసిన అవసరం ఉంది. నేను ఇలా ఉన్నాను అని అనుకుంటే నేను అలాగే ఉండగలుగుతాను. చాలా ఏళ్ల క్రితం నేను ఒక లెక్చర్ టూర్ కోసం అమెరికా మధ్య పడమర మిడ్ వెస్ట్ ప్రాంతంలో గల ఎన్నో రాష్ట్రాల్లోకి వెళ్ళాను. ఆ ప్రాంతాల్లో నిలకడగా ఒక చోట ఉంటూ అవసరమైన వాళ్ళకి సాయం చేయాలని అనుకున్నాను. నా ప్రయాణం నన్ను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పటికీ
శాశ్వతంగా ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న ఆలోచనని నేను మర్చిపోలేదు. ఒకరోజు సాయంకాలం వాషింగ్టన్లోని స్పోకెన్ అనే చోట హోటల్ గదిలో సోఫాలో విశ్రమిస్తూ ఉండగా నా ధ్యాసని కదలనీయకుండా పట్టి ఉంచాను. చాలా నిశ్శబ్దంగా, సాత్వికంగా నేను ఎంతో మంది శ్రోతల ముందు మాట్లాడుతున్నట్లు ఊహించుకున్నాను. వినే వాళ్ళతో నేను ఇలా అన్నాను: నాకిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్ప అవకాశం కోసం నేను ప్రార్థించాను. నా మనస్సుతో నేను ఊహించుకున్న శ్రోతలను చూశాను. ఆ వాస్తవాన్ని పూర్తిగా అనుభవించాను. నేను ఒక అభినేత పాత్ర వహించి ఆ మనస్సులోని ఊహని ఒక చిత్రంలా, నాటకీయంగా మలిచాను. ఆ సినిమా నా సుప్త చేతనకి అందటం చూసి నాకు తృప్తి కలిగింది. ఆ సబ్ కాన్షియస్ తన పద్ధతిలో దాన్ని నిజం చేస్తుంది. మరునాడు నిద్రలేస్తూనే నాకు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. కొన్నాళ్ళ తర్వాత మిడ్ వెస్ట్ లోని ఒక సంస్థ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది. వాళ్ళు నన్ను ఆ సంస్థకి డైరెక్టర్ పదవి స్వీకరించమని కోరారు. నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు ఎంతో శ్రద్ధగా అక్కడ నా కర్తవ్యాన్ని నిర్వహించి మనస్సారా ఆనందాన్ని అనుభవించాను. నేను వివరించిన ఈ పద్ధతిని తరచూ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి అని అంటూ ఉంటారు. నా పుస్తకాలు చదివి, నా ఉపన్యాసాలు విన్న వాళ్ళు చాలామంది దగ్గర నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి. ఈ పద్ధతిని ఉపయోగించి ఎంత అద్భుతమైన ఫలితాలను పొందారో వాళ్ళందరూ ఆ ఉత్తరాల్లో రాశారు. ఈ మానసికమైన చిత్ర ప్రదర్శన పద్ధతి ముఖ్యంగా ఉపయోగపడేది స్థిరాస్తి అమ్మే విషయంలో. మీరు ఒక ఇంటిని గాని ఇతర స్థిరాస్తిని గాని అమ్మదలుచుకుంటే ముందుగా మీరు అడిగే ధర మీకు కొనే వ్యక్తికి సంతృప్తికరంగా ఉందా లేదా అనే విషయాన్ని మీ మనసులో నిర్ధారణ చేసుకోమని నా సలహా. ఆ పని చేశాక మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అన్నీ మర్చిపోయి వదిలేసి మగతగా నిద్రలోకి జారుకోండి. ఆ స్థితి మీ మానసిక ప్రయాసను బాగా తగ్గించేస్తుంది. అప్పుడు ఆ చెక్కుని మీ చేతిలో ఉన్నట్లు ఊహించుకోండి. అది మీకు అందినందుకు ఆనందించండి, ధన్యవాదాలు తెలపండి. ఆ పూర్తి చిత్రాన్ని ఎంతో సహజంగా మీ మనసులో చిత్రించుకున్నాక హాయిగా నిద్రపోండి. ఇది వాస్తవంగా జరిగే సంఘటనలా మీరు ప్రవర్తించాలి. అలా చేస్తే మీ సబ్కాన్షియస్ దాన్ని ఒక నిజమైన ముద్రగా స్వీకరిస్తుంది. అప్పుడు అంతులేని తెలివితేటలు మీ ఆస్తిని కొనడానికి ఇష్టపడి దానివల్ల సమృద్ధి సాధించే కొనుగోలుదారుని మీ వైపుకి ఆకర్షిస్తుంది. మనస్సు లోతుల్లోని ప్రవాహం అమ్మకందారునికి, కొనుగోలుదారునికి ఒక చోటికి చేరుస్తుంది. మనసులో స్థిరపరుచుకున్న ఒక మానసిక చిత్రం, నమ్మకం వెన్నంటి ఉండడం చేత నిజంగానే వాస్తవ రూపాన్ని సంతరించుకుంటుంది. బౌడైన్ పద్ధతి. చార్ల్స్ బౌడైన్ ఫ్రాన్స్లోని రూసో ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్, న్యూ నాన్సీ స్కూల్ ఆఫ్ హీలింగ్లో రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేసిన గొప్ప మేధావి, మనోరోగ నిపుణుడిగా పనిచేశాడు. సుప్త చేతనకి గురైన మనస్సు మీద ప్రభావం పడాలంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం మగతలోకి జారిపోవడం లేదా నిద్రలాంటి స్థితిలోకి జారిపోవటం అని ఆయన కనిపెట్టాడు. ఈ స్థితిలో ప్రయత్నం అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆ ప్రశాంతమైన, నిష్క్రియమైన స్థితిలో ఏ ఆలోచనలైనా సబ్కాన్షియస్కి సులభంగా అందేటట్లు పంపించడం సాధ్యం. బౌడైన్ ఇలా వివరిస్తాడు: ఇలా చేయడానికి సబ్కాన్షియస్కి చంపడం ఒక సులభమైన మార్గం ఉంది. అది సూచించబోయే ఆలోచనకి సంబంధించిన విషయాన్ని కుదించడం, దాని సారాంశాన్ని ఒక చిన్న వాక్యంగా జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవడం, దాన్ని ఒక జోలపాటలాగా మళ్లీ మళ్లీ వల్లెవేసుకోవటం. కొన్నేళ్ల క్రితం లాస్ ఏంజల్స్ లో యవ్వనంలో ఉన్న ఒక వితంతువు ఎడతెగని కుటుంబ కలహంలో చిక్కుకుంది. చనిపోయిన ఆమె భర్త తన స్థిరాస్తిని మొత్తం ఆమె పేర రాసిపోయాడు. కానీ అతని మొదటి భార్యకి పుట్టిన కొడుకులు, కూతుళ్లు ఆ విల్లు చెల్లదని కేసు వేశారు. ఆమె ఒప్పందం చేసుకుందామని ప్రయత్నించినా వాళ్ళు వినిపించుకోలేదు. ఆమె నా సాయం కోరింది. బౌడైన్ పద్ధతిని అవలంబించమని దాన్ని ఆమెకు వివరించాను. తన అవసరాన్ని ఒక చిన్న వాక్యంలోనో కొన్ని మాటల్లోనో కుదించి జ్ఞాపకంలో సులభంగా ముద్రించుకోవడం సులభమని చెప్పాను. ఆమె ఆలోచించి నిర్ణయించిన వాక్యం ఇది దైవేచ్ఛని అనుసరించి జరిగింది. ఆమె ఉద్దేశంలో సామరస్యం అనే సూత్రాన్ని అనుసరించి ఈ మాటల అర్థం ఏమిటంటే అంతులేని తెలివితేటలు ఆమె సుప్తచేతన నియమాల ద్వారా పనిచేసి ఒక సామరస్యమైన ముగింపుని ప్రసాదిస్తాయి. 10 రాత్రుల పాటు ప్రతి రాత్రి ఆమె ఒక పడక కుర్చీలో కూర్చొని తన శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం సడలించి నిద్రావస్థకి చేరుకుంది. ఒక్కసారి ఇలా ఆ నిద్రావస్థలోకి చేరాక ఆమె నెమ్మదిగా, ప్రశాంతంగా
నిజాయితీగా ఆ వాక్యాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించసాగింది. ఆమెకి దానివల్ల మనశ్శాంతి దొరికినట్లు అనిపించింది. ఆమె శరీరం, మనస్సు ప్రశాంతతతో నిండిపోయాయి. ఆ తర్వాత ఆమె మామూలుగా నిద్రపోయింది. 11వ రోజు పొద్దున్నే నిద్రలేవగానే ఆమెకి ఎంతో హాయిగా, తేలిగ్గా ఉన్నట్లు అనిపించింది. అంతేకాక నిజంగానే సమస్య పరిష్కారం అయిపోయిందన్న నమ్మకం కూడా కలిగింది. అదే రోజు ఆమె వకీలు ఆమెకు ఫోన్ చేసి ఆమె మీద దావా వేసిన వాళ్ళ వకీలు ఒప్పందం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పాడు. సామరస్యమైన ఒప్పందం చేసుకోవడంతో కేసు కొట్టివేయబడింది. నిద్రపోవటం అనే పద్ధతి. మగతగా నిద్రలాంటి స్థితిలోకి ప్రవేశించగానే ప్రయత్నం అనేది బాగా తగ్గిపోతుంది. నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనస్సు దాదాపు చాలా వరకు అణిగి ఉంటుంది. ఎందుకంటే సుప్త చేతన సరిగ్గా నిద్రపోయే ముందు, మేలుకునే ముందు ఎక్కువ క్రియాశీలకంగా ఉంటుంది. ఈ స్థితిలో మీరు మీ కోరికని సుప్త చేతనకి అందకుండా అడ్డుకునే వ్యతిరేకమైన ఆలోచనలు ఉండవు. మీరు హానికరమైన ఒక అలవాటును వదిలించుకోవడానికి అనుకున్నారనుకోండి, దానికోసం ముందు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకునే భంగిమలోకి మార్చండి. అవయవాలన్నింటినీ సడలించి అదే స్థితిలో ఉండండి. మగతలోకి జారుకోండి. ఆ తరువాత నేను ఈ అలవాట్ల నుండి పూర్తిగా విముక్తి పొందాను, నాకు హాయిగా, మనశ్శాంతిగా ఉంది అని మళ్ళీ మళ్ళీ అనుకోండి. ఈ మాటలని రాత్రి పొద్దున్న 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా, శాంతంగా, ప్రేమగా అనుకోండి. మళ్ళీ మళ్ళీ అనటం వల్ల మాటల్లోని భావం బలపడుతుంది. హానికరమైన అలవాటు తలెత్తినప్పుడల్లా ఈ ఫార్ములానే ఉపయోగించండి. ఈ పద్ధతిని అనుసరిస్తే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీ ఆలోచనల్ని స్వీకరించే ప్రేరణ కలిగిస్తారు. ఉపశమనం కలుగుతుంది. ధన్యవాదాల పద్ధతి. మీ కోరికలను తెలిపేటప్పుడు ప్రశంసని, ధన్యవాదాలని ఉపయోగించాలని బైబిల్లోని పాల్ సలహా ఇస్తాడు. ఈ సులభమైన ప్రార్థనకి అసాధారణమైన ఫలితాలు లభిస్తాయి. కృతజ్ఞతతో నిండిన హృదయం ఎప్పుడూ ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులకు దగ్గరగా ఉంటుంది. దానివల్ల పరస్పర సంబంధం అనే నియమం, క్రియ, ప్రతిక్రియలకు సంబంధించిన విశ్వంలోని నియమాల ఆధారంగా దీని వైపుకి అసంఖ్యాకమైన దీవెనలు ప్రవహిస్తాయి. ఈ మధ్యనే యవ్వనములో ఉన్న పిల్లల తల్లి ఒక ఆమె తన అనుభవాన్ని నాకు చెప్పింది. నా ఉద్యోగం పోయింది, నా దగ్గర చిల్లి గవ్వలేదు, నాకు 3 పిల్లలు, వాళ్ళని పోషించవలసిన బాధ్యత నాదే, ఎవరి దగ్గరికి వెళ్లి సాయం చేయమని అడగాలో నాకు తెలియదు. అప్పుడు మీరన్న మాట వినడం జరిగింది. మన ప్రార్థనలకు జవాబు దొరికే ముందే మనం కృతజ్ఞత ప్రకటించాలి అనే మాట నా మనసులో ఒక దీపం వెలిగించినట్లు అనిపించింది. ఈ పద్ధతిని పరీక్షించి చూడాలని నాకు అనిపించింది. 3 వారాల పాటు ప్రతి రాత్రి ఉదయము ఆమె ఈ క్రింది వాక్యాన్ని ఎన్నోసార్లు ఉచ్చరించింది. భగవంతుడా, నాకు ఈ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు. భగవంతుడా, నాకు ఈ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు. భగవంతుడా, నాకు ఈ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఆమె ఈ వాక్యాన్ని అంటూ కృతజ్ఞత అనే భావం మనస్సు నిండా ఆక్రమించుకునేదాకా అలా అంటూనే ఉంది. తనలోని అపారమైన శక్తిని, తెలివితేటల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఊహించుకుంది. సృజనాత్మకమైన తెలివిని, దరిచేరలేని మనస్సుని ఆమె చూడలేదన్న సంగతి అందరికీ తెలిసినదే. తను ఆధ్యాత్మికమైన అనుభూతి అనే అంతఃచక్షువులతో చూస్తుందని, సంపద గురించి ఆమె ఆలోచనల్లో చోటు చేసుకున్న చిత్రం మొదటి కారణమని, దానివల్ల తనకి డబ్బు, గౌరవము, తిండి దొరుకుతాయని ఆమెకు తెలుసు. ఆమె ఆలోచనలు, భావాలు సంపదలో మునిగిపోయి ఉన్నాయి. వాటి మీద ఎటువంటి పరిస్థితి, ప్రభావము పడలేదు. మాటి మాటికి ధన్యవాదాలు భగవంతుడా అంటూ ఆ స్త్రీ మనస్సు ఆలోచనని స్వీకరించే స్థితికి చేరుకుంది. ఆమెకి లేమి, పేదరికం, రోగాల గురించి ఆలోచనలు వస్తూ ఉండినప్పుడల్లా అవసరాన్ని బట్టి థ్యాంక్ యూ గాడ్ అనే మాటలు వల్లెవేసింది. అలా కృతజ్ఞతా దృష్టితో ఉన్నట్లయితే ఆమె మనస్సు సంపద అనే ఆలోచనని గ్రహిస్తుంది. జరిగింది కూడా అదే. ఆమె ప్రార్థనకి ఒక ఆసక్తికరమైన తరువాయి భాగం వచ్చి చేరింది. ప్రార్థన చేయడం ప్రారంభించిన కొన్నాళ్ళకి ఆమెకి దారిలో తనకు ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఒక వ్యక్తి తాసరపడ్డాడు. 5 ఏళ్లుగా ఆమె అతన్ని కలుసుకోలేదు. అతను మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తాను, చేరతావా అని ఆమెను అడిగాడు. అతను ఆమెకి అప్పుగా కొంత డబ్బు కూడా ఇచ్చాడు. మొదటి నెల జీతం అందుకునేలోపే దానితో అవసరాలు తీర్చుకోమని అన్నాడు. ఆమె నాతో థ్యాంక్ యూ గాడ్ అనే అద్భుత శక్తిని నేనెన్నటికీ మర్చిపోలేదు. అది నా జీవితంలో అద్భుతమైన పరిణామాలను సృష్టించింది అంది. అంగీకారాన్ని సూచించే పద్ధతి. ప్రార్థన చేసేటప్పుడు నిరర్ధకంగా వల్లవేసే పద్ధతిని పాటించకండి అనే మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని, అర్థాన్ని మీరు అర్థం చేసుకోవటం బట్టే అంగీకారం తాలూకు ప్రభావం చాలా మట్టుకు నిర్ణయించబడుతుంది. మీ అంగీకారం తాలూకా శక్తి తెలివిగా ఉపయోగించుకోవడం పైన, నిర్దిష్టము, స్పష్టము అయిన సానుకూలత పైన ఆధారపడి ఉంటుంది. స్కూల్కి వెళ్లిన ఒక పిల్లవాడు
3 3 కలిపితే 7 అని బ్లాక్ బోర్డు మీద రాశాడనుకోండి, టీచర్ గణితం ద్వారా అది 7 కాదని 6 అని నిరూపిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు 7ను 6గా మారుస్తాడు. టీచర్ చెప్పినంత మాత్రాన 3కి 3 జోడిస్తే 6 అవ్వలేదు. ఇది గణితానికి సంబంధించిన ప్రాచీన సత్యం. అదే పిల్లవాడు తన తప్పుని సరిదిద్దుకొని బ్లాక్ బోర్డు మీద సంఖ్యని మార్చేలా చేసింది. ఆరోగ్యంగా ఉండకపోవడం అనేది అసామాన్య స్థితి, ఆరోగ్యంగా ఉండడమే సహజ స్థితి. ఆరోగ్యంగా ఉండకపోవడం అనేది అసామాన్య స్థితి, ఆరోగ్యంగా ఉండడమే సహజ స్థితి. ఆరోగ్యంగా మీ జీవనానికి సంబంధించిన సత్యం. మీరు ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని మీకోసం, ఇతరుల కోసం అంగీకరించి విశ్వం అంతటా ఈ సూత్రాలే ఉన్నాయని గ్రహిస్తే మీ సుప్త చేతనలో ఉండే వ్యతిరేక ధోరణుల్ని మీరు అంగీకరించిన వాటి మీద నమ్మకంతో అర్థం చేసుకొని సరిదిద్దుకోగలుగుతారు. అంగీకారాన్ని సూచించే ప్రక్రియ ద్వారా చేసే ప్రార్థనలకి ఫలితాలు రూపురేఖలతో సంబంధం లేకుండా జీవన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండటం మీద ఆధారపడి ఉంటాయి. ఒక క్షణం ఆలోచించండి. గణితానికి సూత్రం అంటూ ఉంది, కానీ పొరపాటుకి లేనే లేదు. సత్యం అనే సిద్ధాంతం ఉంది, కానీ అసత్యానికి లేదు. తెలివితేటలకి సూత్రం ఉంది, కానీ అజ్ఞానానికి లేదు. సామరస్యానికి సూత్రం ఉంది, కానీ వైమనస్యానికి లేదు. ఆరోగ్య సూత్రాలనేవి ఉన్నాయి, కానీ రోగాలకు లేవు. అదే విధంగా సమృద్ధికి సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ పేదరికానికి లేవు. ఇంగ్లాండులో నా సోదరికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వల్ల ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు నేను ఈ అంగీకార సూచకమైన పద్ధతినే ఉపయోగించాను. ఆసుపత్రిలో సాధారణంగా జరిపే పరీక్షల ద్వారాను, ఎక్స్రేల ద్వారాను ఆమెకి ఆ వ్యాధి ఉందని నిర్ధారించారు. తను కోలుకోవాలని నన్ను ప్రార్థించమని ఆమె నన్ను కోరింది. నేను ఆమెకి 6000 మైళ్ళ దూరంలో ఉన్నాను, కానీ అది నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. మనస్సు అనే సూత్రానికి తల కాలాల పట్టింపు ఉండదు. అంతులేని మనస్సు లేదా తెలివి ఒకే కాలంలో అంతటా పూర్తిగా నిండి ఉంటుంది. రోజులో చాలా సార్లు నేను నా సోదరికున్న రోగ లక్షణాల గురించి ఆలోచించకుండా, ఆమె శారీరక వ్యక్తిత్వం గురించి ఆలోచించకుండా ఉంటూ వచ్చాను. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో నేను ఈ క్రింది విధంగా అంగీకార సూచకంగా ఆలోచాను. ఈ ప్రార్థన నా సోదరి క్యాథరిన్ కోసం. ఆమె ఒత్తిడి లేకుండా, గాబారా పడకుండా, నిశ్చలంగా, శాంతంగా ఉంది. ఆమె శరీరాన్ని తయారు చేసిన ఆమె సుప్త చైతన్యంలో ఉపశమన శక్తి ప్రస్తుతము ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాల్ని, కండరాల్ని, ఎముక ఆమె సుప్త చేతనలో ఉన్న అవయవాల నిర్దిష్టమైన పొందికని అనుసరించి మార్పులు చేస్తుంది. శబ్దంగా సుప్త చేతనలో ఉండే చెదిరిపోయిన అన్ని ఆలోచనలు నిర్మూలించబడి విలీనం చేయబడ్డాయి. ఆమె శరీరంలోని జీవశక్తి, పరిపూర్ణత, జీవన సిద్ధాంతం తాలూకా సౌందర్యం ఆమె అణువణువున బహిర్గతమవుతున్నాయి. ఆమెలో నదిలా పారుతున్న ఉపశమనం అనే ప్రవాహానికి ఆమె గురై స్పందిస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని తిరిగి పొందుకుంది. లేని ప్రేమసాగరం శాంతిలో ఆమె ప్రవహిస్తూ అన్ని వక్రతలు, అందవికారమైన చిత్రాలు ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయాయి. అవును, ఇది నిజం. 2 వారాల అనంతరం నా సోదరికి మళ్లీ పరీక్షలు జరిపారు. ఎక్స్రేలలో రోగ లక్షణాలు కనపడలేదు. ఆమె నమ్మలేనంతగా కోలుకుందని చెప్పి డాక్టర్ ఆపరేషన్ కూడా అవసరం లేదన్నాడు. అంగీకరించడం అంటే అదే నిజమని నొక్కి వక్కానించడం. రుజువులు ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ మానసిక ధోరణి సరైనదని మీరు స్థిరంగా నమ్మినంత కాలం మీ ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. మీ ఆలోచన కేవలం అంగీకారాన్నే తెలుపుతుంది. మీరు దేన్నైనా నిరాకరించినప్పటికీ మీరు కాదని అంటున్నది ఉన్నదనే అనుకుంటున్నారు అనుకోవాలి. అంగీకారాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించడం, మీరు అనేది ఏమిటో, ఎందుకు అంటున్నారో తెలుసుకుంటే మీరు అనే మాటలు నిజమని మీరు అంగీకరిస్తున్నారు అనే చైతన్య స్థితికి మీ మనసు మిమ్మల్ని తీసుకెళ్తుంది. సుప్త చేతన ప్రతిక్రియ మీకు తృప్తిని కలిగించేదాకా జీవిత సత్యాలని అంగీకరిస్తూ పోండి. తర్కించే పద్ధతి. ఈ పద్ధతి ఏమిటో దాని పేరు చూస్తేనే అర్థమవుతుంది. శతాబ్ద కాలం క్రితం మైన్ బెల్ఫాస్టోలో ఉంటూ మానసిక, ఆధ్యాత్మిక ఉపశమన పద్ధతిని ఉపయోగించి రోగాలను నయం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఫినిస్ పార్గ్లర్ పిమ్ చేసిన అద్భుతమైన చికిత్సల నుంచి పుట్టినదే ఈ పద్ధతి. ఆయనే అసలు శరీరం మీద మనసు ప్రభావం గురించి చెప్పడం, దానికి మందుల్ని కనుగొన్న మొదటి వ్యక్తి, మొట్టమొదటి మనో విశ్లేషకుడు. రోగి ఇబ్బందిని, బాధని, నొప్పులని దివ్య దృష్టితో చూసి రోగ నిర్ధారణ చేయగల అద్భుతమైన సామర్థ్యం కూడా ఆయనకు ఉండేది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే విమ్లీ ఎంతో విజయవంతంగా ప్రయోగించిన తర్క పద్ధతి ఆధ్యాత్మిక తర్కంతో కూడుకున్నది. సుప్త చేతనలోని తప్పుడు నమ్మకాల వల్ల, అర్థం లేని భయాల వల్ల, వ్యతిరేక ధోరణుల వల్ల రోగం తలెత్తిందని మీరు రోగిని, మిమ్మల్ని నమ్మించుకోవాలి. రోగం గాని, అనారోగ్యం గాని కేవలం వక్రమైన ఆలోచనలు శరీరంలో రూపుదాల్చడం వల్లే కలిగిందని ముందు మీరు మనసులో స్పష్టంగా తర్కించుకొని ఆ తర్వాత మీ రోగిని నమ్మించండి.
బాహ్య శక్తిలోను బాహ్య కారణాల వల్లను ఈ తప్పుడు నమ్మకం రోగంగా బయటపడిందని ఆలోచనల ధోరణిని మార్చుకుంటే దాన్ని కూడా మార్చడం సాధ్యమేనని ఖచ్చితంగా చెప్పండి. ఉపశమనానికి ముఖ్యమైన ఆధారం నమ్మకాన్ని మార్చుకోవడమేనని రోగికి వివరంగా చెప్పండి. సుప్త చైతన్యమే శరీరాన్ని అందులోని అవయవాలని సృష్టించిందని కూడా చెప్పండి. అందుచేత దానికి ఎలా నయం చేయాలో తెలుసు, నయం చేయగలదు. ఈ మాటలు అంటుండగా అది అదే పని చేస్తుంది. మీ మనస్సు అనే న్యాయస్థానంలో రోగం అనేది అనారోగ్యమైన ఆలోచన చిత్రాలతో వ్యాధిగ్రస్తమైన మనస్సు తాలూకా నీడ అని వాదించండి. అన్ని అవయవాలని సృష్టించినది, శరీరంలోని ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాలని తీర్చిదిద్దినది మీలోని ఉపశమన శక్తి. దాని తరపున మీ శాయశక్తులా ప్రయత్నించి రుజువులని పోగు చేయడం కొనసాగించండి. ఆ తరువాత మీ మనసు అనే న్యాయస్థానంలో మీకు మీ రోగికి అనుకూలమైన తీర్పు ఇవ్వండి. రోగంతో ఉన్న వ్యక్తిని నమ్మకంతోనూ ఆధ్యాత్మికమైన అవగాహనతోనూ విడుదల చేయండి. మీ మానసికమైన ఆధ్యాత్మికమైన నిరూపణ ఆశ్చర్యంలో ముంచెత్తేదిగా ఉంటుంది. ఉన్నది ఒక్కటే మనసు కాబట్టి మీరు నిజమని భావించేది రోగి అనుభవంలో బయటపడుతుంది. అప్పుడు నయం కావడం మొదలు పెడుతుంది. పరిపూర్ణమైన పద్ధతి ఆధునిక అల్ట్రాసౌండ్ థెరపీ వంటిది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ ప్రార్థన ద్వారా ఉపశమనాన్ని పొందడంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. పరిపూర్ణమైన పద్ధతిని ఉపయోగించే వ్యక్తి రోగి పేరు ఉచ్చరిస్తుంది. ఆ తరువాత మౌనంగా దేవుడిని, ఆయన గుణగణాలని, గొప్పతనాన్ని తలుసుకుంటుంది. అంటే దేవుడు ఆనందం మూర్తిభవించిన వాడని, అనంతమైన ప్రేమమూర్తి అని, ఆయనది అపారమైన జ్ఞానమని, సర్వశక్తిమంతుడని, ఆయన వివేకానికి హద్దులుండవని, పరిపూర్ణమైన సామరస్యం కలవాడని, వర్ణించడానికి సాధ్యం కాని సౌందర్యం కలవాడని, ఎటువంటి లోటుపాటులు లేని నిర్దిష్టమైన శక్తి స్వరూపుడని గుర్తు చేసుకుంటుంది. ఈ విధంగా ఆలోచిస్తుంటే ఆమె చైతన్యం కొత్త ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది. రోగి మనసులో నుండి, శరీరంలో నుండి తాను తొలగించబడాలనుకుంటున్న అవకతవకలన్నీ భగవంతుడి ప్రేమ సాగరములో మునిగిపోతున్నట్లు ఆమెకు అనుభూతి కలుగుతుంది. తాను చేసే ప్రార్థనల వల్ల ప్రస్తుతం భగవంతుడికి సమస్త శక్తి, ప్రేమ భావన రోగి పైన కేంద్రీకృతమైనట్లు ఆమెకి అనిపిస్తుంది. మొదట ఉండిన ఇబ్బందులు, చికాకులు జీవితం ప్రేమ అనే అనంత సాగరం సమక్షంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయాయి. పరిపూర్ణమైన పద్ధతి అనేది బహుశా ఆధునిక వైద్య పద్ధతిలో ఉపయోగించే అల్ట్రాసౌండ్ చికిత్సతో పోల్చవచ్చునేమో. దీని గురించిన వివరాలు ఈ మధ్యనే లాస్ ఏంజల్స్ లోని ఒక ప్రసిద్ధురాలైన వైద్యురాలు నాకు తెలియజేసింది. ఆమె ఉపయోగించే పరికరం హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీలో బలమైన శబ్ద తరంగాలను సృష్టిస్తుంది. శరీర భాగాల మీద వీటిని కేంద్రీకరించినప్పుడు వ్యాధికి గురైన కణజాలాలపై దీని ప్రభావం వల్ల వాటి ప్రతిధ్వని అల్ట్రాసౌండ్ లో వినిపించేట్టు అవి ప్రతిస్పందిస్తాయి. చైతన్య స్థితిలో దేవుడి గుణగణాలని, గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎంత పై స్థాయికి లేస్తామో అంతే బలంగా సామరస్యం, ఆరోగ్యం, శాంతి అనే ఆధ్యాత్మిక తరంగాల్ని మనం సృష్టిస్తాము. ఈ తరంగాలు ఎవరి మీద కేంద్రీకరిస్తామో వాళ్ళలో అవి ప్రతిధ్వనించి ప్రతిస్పందనల్ని కలుగజేస్తాయి. ఈ రకమైన ప్రార్థన ద్వారా ఎన్నో చెప్పుకోదగ్గ ఫలితాలు లభించి రోగులు కోలుకుంటున్నారు. అవిటి మనిషి నడుస్తాడు. డాక్టర్ క్వింబీ కూడా తరువాత పరిపూర్ణమైన పద్ధతినే రోగాన్ని నయం చేసుకునేందుకు వాడాడు. ఆయన రాసిన రాతపత్రులో ఒక దాంట్లో ఒక అవిటి స్త్రీకి తను ఎలా ఉపశమనాన్ని అందించాడో వివరిస్తాడు. ఆ స్త్రీ కుంటిది, వయసు మళ్ళింది, మంచాన పట్టి ఉంది. అందుకని ఆయనే ఆమెను చూసేందుకు వెళ్ళాడు. ఆమె రోగానికి కారణం ఆమె నమ్మే మతం చాలా సంకుచితమైంది. అందులో ఆమె బందీ అయిపోయి ఆమె లేచి నిలబడే శక్తిని కూడా పోగొట్టుకుంది. ఇక నడవటం అనేది అసాధ్యమైంది. ఆమె అజ్ఞానం, భయం కూడా సమాధిలో జీవిస్తుంది. ఆమె బైబిల్లోని ప్రతి అక్షరాన్ని నమ్మడం వల్ల విపరీతమైన భయానికి గురైంది. ఆమె చిక్కుకుపోయిన ఆ సమాధిలోనే దేవుని శక్తి కూడా నిండి ఉంది. అది ఆమె కట్లను తెంచి, ఆమె సంఖ్యలను ఛేదించి శవంలోంచి పునరుజ్జీవం పొంది పైకి లేచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అన్నాడు క్వింబీ. ఆ స్త్రీ ఎవరైనా బైబిల్లోని పలానా వాక్యాలకి అర్థం వివరించమని అడిగినప్పుడు రాయే ఆమెకి జవాబు అయ్యింది. ఆ తర్వాత ఆమె జీవితం అనే ఆహారం కోసం తహతహలాడింది. విపరీతమైన భయం చేత ఉద్వేగం చెంది ఆమె మనస్సు అస్పష్టంగా, స్తబ్దుగా తయారైందని డాక్టర్ క్వింబీ నిర్ణయానికి వచ్చాడు. తను చదువుతున్న బైబిల్లోని ఆ పేజీలు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఆమె ఆ స్థితికి చేరుకుంది. దీనివల్ల ఆమె శరీరం భారీగాను, మందకొడిగాను తయారై చివరికి పక్షవాతం వాతపడేటట్లు కనిపించింది. ఈ స్థితిలో క్వింబీ ఆమెని బైబిల్లోని ఈ క్రింది పంక్తులను అర్థం ఏమిటని అడిగాడు. అయినప్పటికీ నేను కొంతసేపు నీ వెంట ఉంటాను. ఆ తరువాత నిన్ను పంపించిన ఆ పరమాత్మ దగ్గరికి వెళతాను. నీవు నా కోసం వెతుకుతావు, కానీ నేను నీకు దొరకను. ఇక నేను ఉన్న చోటికి నువ్వు రాలేవు. ఆ పంక్తుల అర్థం జీసస్ స్వర్గానికి వెళ్ళాడు అని ఆమె చెప్పింది. క్వింబీ
దానికి సరైన అర్థం చెప్పి ఆమె వెంట కొంతసేపు ఉండటం అంటే ఆమె రోగ లక్షణాలని, భావాలని, వాటికి కారణాలని వివరించడం అని చెప్పాడు. కొంతసేపు మాత్రమే ఆమెకు ఆమె మీద జాలి, సానుభూతి ఉంటాయని, కానీ తను ఆమె మనోస్థితికి తోడుగా ఎక్కువసేపు ఉండలేనని అంటాడు. ఆ తరువాతి మెట్టు మమ్మల్ని పంపిన ఆ పరమాత్మ దగ్గరకు వెళ్ళటం. దీని అర్థం మన అందరిలోనూ ఉండే దేవుడు సృజనాత్మక శక్తి అని క్వింబీ విశదీకరించాడు. వెంటనే క్వింబీ తన మనస్సులో ప్రయాణం చేసి దైవపరమైన ఆదర్శాన్ని తరచి చూశాడు. అంటే జీవశక్తి, జ్ఞానం, సామరస్యం ఒక రోగిలో పనిచేసే దేవుడి శక్తి. అందుకే ఆయన ఆమెతో, అందుకని నేను వెళ్లే చోటు నువ్వు రాలేవు, ఎందుకంటే నీవు నీ సంకుచితమైన ఇరుకైన నమ్మకం అనే ఖైదులో ఉన్నాము, నేనేమో ఆరోగ్యంలో ఉన్నాను అన్నాడు. ఈ ప్రార్థన వివరణ వెంటనే ఆమెలో ఒక రకమైన సంచలనాన్ని రేకెత్తించింది. ఇక ఆమె మనసులో ఒక మార్పు తలెత్తింది. ఆమె చేతికర్ర లేకుండా నడిచింది. తాను చికిత్స చేసి కోలుకున్న రోగులందరిలోనూ ఈమెది చాలా ప్రత్యేకమైన కేసు అని క్వింబీ అన్నాడు. ఆమె పూర్తిగా తప్పుదారి పట్టింది. ఆమెకి నిజం చెప్పి ఆమెలో జీవశక్తిని నింపడం చనిపోయిన మనిషికి ప్రాణం పోసినట్లయింది. క్వింబీ యేసుక్రీస్తు పునర్జన్మకి సంబంధించిన వాక్యాలు చదివి ఆమెలోని యేసుక్రీస్తుకి అంటే ఆరోగ్యానికి దాన్ని అన్వయించాడు. ఇది ఆమె మీద ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. ఆమె అంగీకరించిన సత్యం ఒక దేవదూత లేదా ఒక ఆలోచన అని, అదే రాయి లాంటి భయాన్ని, అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాన్ని పోగొట్టిందని అన్నాడు. అప్పటికప్పుడు దేవుని ఉపశమన శక్తి వెలువడింది. అదే ఆమెకి పరిపూర్ణతని చేకూర్చింది. ఆదేశించడం అనే పద్ధతి. ఒక మాట వెనుక ఉన్న భావాన్ని, నమ్మకాన్ని బట్టి అందులోని శక్తి వచ్చి చేరుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మన తరపున కదులుతూ మన మాటకి వత్తాసు పలుకుతుందని తెలుసుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం, మన ధీమా పుంజుకుంటాయి. శక్తిని జోడించడానికి మీరు ప్రయత్నించకండి. మానసికమైన ప్రయాస, బలవంతం, ఒత్తిడి, పెనుగులాట ఉండకూడదు. ఎప్పుడు కలుసుకుందామో చెప్పమని తనకి అదే పనిగా పోను చేస్తున్న ఒక యువకుడి మీద ఒక యువతి ఆదేశం అనే పద్ధతిని ప్రయోగించింది. అతన్ని వదిలించుకోవడానికి ఆమెకి చాలా కష్టంగా తోసింది. అతను ఆమె పనిచేసే చోటికి కూడా రావటం మొదలు పెట్టేసరికి వెంటనే తీవ్రమైన చర్య తీసుకోక తప్పదని ఆమె గ్రహించింది. ఆమె చాలా సార్లు తనని తాను శాంతంగా ఉండే స్థితిలోనికి చేరుకొని ఈ క్రింది ఆదేశాన్ని వల్లివేసింది. నేను జేఆర్ని దేవుని దగ్గరకు పంపుతున్నాను. అతను ఎప్పుడు తన ఉండవలసిన చోటే ఉన్నాడు. నేను స్వేచ్ఛగా ఉన్నాను, అతను కూడా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇక నా మాటలు అనంతమైన మనసులోకి చొచ్చుకుపోయి నిజమవ్వాలని ఆదేశిస్తున్నారు. అలాగే జరిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ యువకుడు వెంటనే ఆమె జీవితంలో నుంచి మాయమైపోయాడు. ఆ తర్వాత నుండి ఈనాటి వరకు ఆమె అతన్ని చూడలేదు. నేల అతన్ని మింగేసినట్లయింది అంటుందామె. మీరు ఒక విషయాన్ని ఆదేశిస్తారు, అది మీలోనే స్థాపించబడుతుంది. మీ మార్గం వెలుగుతో మెరిసిపోతుంది. శాస్త్రీయమైన వాస్తవాన్ని మీకు మీరు అందించుకోండి. 1. మానసికమైన ఇంజనీర్లా ప్రవర్తించి మరింత భవ్యమైన గొప్పదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇంతకు ముందే ప్రయోగాల ద్వారా రుజువు చేయబడ్డ పద్ధతుల్ని ఉపయోగించండి. 2. మీ కోరికే మీరు చేసే ప్రార్థన. మీ కోరిక నెరవేరినట్లు ఇప్పుడే ఊహించుకోండి. దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకోండి. మీ ప్రార్థనకి సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది. ఫలితాలను సాధించడానికి సులువైన మార్గాలను ఇష్టపడండి. మానసిక విజ్ఞానం తాలూకు ఖచ్చితమైన సాయంతో. 4. మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు నవనవలాడే ఆరోగ్యాన్ని, విజయాల్ని, సంతోషాన్ని నిర్మించుకోగలరు. 5. ఎల్లప్పుడూ మీ సుప్త చేతనలోని అనంతమైన తెలివితేటల నుండి మీ చైతన్యమైన ఆలోచనలకి నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనడానికి మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయోగాలు చేయండి. 6. మీ కోరికలు తప్పక ఫలించడం ముందే చూడగలిగి ఆనందాన్ని, శాంతిని అనుభవించండి. మీ మనసులోని ఊహా చిత్రాలు ఏవైనా సరే మీరు ఆశించిన విషయాల, మీరు చూడని రుజువుల సారాంశమే. 7. మనసులోని ఒక ఊహా చిత్రం 1000 మాటల పెట్టు. మీ మనసులోని చిత్రాలని నమ్మకం వెన్నంటి ఉన్నట్లయితే మీ సబ్ కాన్షియస్ దాన్ని నిజం చేస్తుంది. 8. ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసని, ఒత్తిడిని దగ్గరకు రానివ్వకండి. నిద్ర లాంటి మగతలో జారుకొని మీ ప్రార్థనకి సమాధానం దొరికిందన్న భావనతో, అవగాహనతో మిమ్మల్ని మీరు జోకొట్టుకుంటూ నిద్రపోండి. 9. కృతజ్ఞత నిండిన హృదయం విశ్వంలోని సంపదలకి చేరువగా చేస్తుంది. కృతజ్ఞతతో నిండిన హృదయం విశ్వంలోని సంపదలకి చేరువగా ఉంటుంది. 10. అంగీకరించడం అంటే అది అలా ఉందని నొక్కి వక్కానించడం. ఇక మీరు ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడూ నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మీ ప్రార్థనలకి సమాధానం లభిస్తుంది. 11. దేవుడి ప్రేమ, కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం, ఆరోగ్యం, శాంతితో నిండిన తరంగాలను ఉత్పత్తి చేయండి. 12. మీరు నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది. సామరస్యాన్ని,
ఆరోగ్యాన్ని, శాంతిని, సమృద్ధిని ఆదేశించండి. మీకు శుభం. నేర్చుకున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. మీరు దేన్నైనా సాధించాలంటే మీరు సరైన మెలకువలతో, పద్ధతులతో, విధి విధానాలతో మొదలు పెట్టండి. మీ మనస్సు లోతుల్లో అంతులేని తెలివితేటలున్నాయని, శక్తి ఉందని తెలుసుకోండి. ఈ క్షణం నుండి కొత్త బ్లూ ప్రింట్ ని సంపాదించండి. దానిలో శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సహృద్భావాన్ని, దివ్యమైన ఆరోగ్యాన్ని, విజయాలని నిర్మించండి. మీ విజయాలకి, మీ కార్యాలకి ఒక రూపం ఇవ్వండి. మీరు ఇప్పుడు నేర్చుకున్న అతి సులభమైన, స్పష్టమైన పద్ధతి విజువలైజేషన్ టెక్నిక్. మీ ఊహలని కల్పనలలోనికి మార్చుకొని నిశ్శబ్దంగా విజేతలవ్వండి. మెంటల్ మూవీ మెథడ్ ని ఉపయోగించుకోండి. మీ సంతోషాలని పోగు చేసుకోండి. మీలో ఉన్న గొప్ప చైతన్యాన్ని క్రియాశీలకంగా మార్చుకోండి. అంత గొప్ప చైతన్యాన్ని మీ సుప్త చేతన, సబ్ కాన్షియస్ ని సరిగ్గా నిద్రపోయే ముందు, మేల్కొనే ముందు మీ కోరికలకి అనుసంధానం గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో నిండిన హృదయం ఎప్పుడూ ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులకి దగ్గరగా ఉంటుంది. నాకు గొప్ప సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. నాకు గొప్ప సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మీరు వేటినైతే యోచన చేస్తారో అవి మీకు స్థిరపరచబడతాయి. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. మీరు ఖచ్చితంగా విజయాలను అందుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ నమ్మిక దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఆలోచనలను, బద్ధకాన్ని, వాయిదాల పద్ధతులకి దూరంగా పంపబడిన తర్వాత మీరు మహా అభివృద్ధి చెందుతారు. విన్నారు కదా మై డియర్ విజేతల్స్. మన నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 7 లో సుప్త చేతన ఎప్పుడూ జీవితం వైపుకే మొగ్గు చూపుతుంది అనే గొప్ప రహస్యాన్ని నేర్చుకుందాం, పాటిద్దాం. మన జీవితాలను వెలుగు వైపుకు మార్గ నిర్దేశనం చేసుకుందాం. శ్రద్ధాశక్తులతో విని, నేర్చుకొని రూపాంతరం చెందుతున్న మీ అందరికీ, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మంచి విషయాలను కామెంట్ చేస్తున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీ భవ, మనోవాంశ ఫల సిద్ధిరస్తు.